హాయ్ సార్, నమస్తే. నమస్తే. చాలాసార్లు కలుసుకున్నాం కానీ ఇలా ఒక ఇంటర్వ్యూలో కలుసుకోవడం ఇదే ఫస్ట్ టైం. అవును సార్, మీ కెరీర్ ముందు నుంచి నేను గమనిస్తున్నా. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చారు, నాటకాలు రాశారు, సీరియల్స్ రాశారు, నాటకాలు వేశారు. ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ 1 రైటర్ ఎవరంటే బుర్రా సాయి మాధవ్ అని మీ పేరు చెప్తున్నారు సార్. ఈ జర్నీ ఊహించారా ఎప్పుడైనా? ఇలా ఉంటే బాగుండు అనుకున్నా, అలాగే ఉన్నా. సరే, ఈ నెంబర్ 1 అన్నది ఏదైనా బరువుగా అనిపిస్తుందా, బాధ్యతగా అనిపిస్తుందా? అసలు లేదు, దాన్ని పట్టించుకోడు. ఇప్పుడు నెంబర్ 1 అని అంటానికి బాగానే ఉంటుంది, వింటాం అంతవరకే, అంతేగాని లోపలికి తీసుకోదు. ఎప్పుడు నేను మనకు వచ్చిన పని మనం చేయటం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన పనికి మనం న్యాయం చేయటం, అంతే. కాస్ట్లీయెస్ట్ రైటర్ అంటారు మమ్మల్ని బుర్రా సాయి మాధవ్ అనగానే. ఈ ఊరికి అంటారు అంతే, అంతేగాని నాకు చిన్న సినిమాలు కూడా చేస్తాగా నేను. అవును, చిన్న బడ్జెట్ సినిమాలు చేస్తాను, పెద్ద బడ్జెట్ సినిమాలు చేస్తున్నాను, నాకు అదేం లేదు. నేను ఎప్పుడు ఎమికబుల్గానే ఉంటాను నేను. ఒకప్పుడు సార్ రైటర్ని ఎవరు పట్టించుకోరు, రెమ్యునేషన్ విషయంలో రైటర్కి అన్యాయం జరుగుద్ది అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా పరిస్థితులు ఏమైనా మారినాయి అంటారు? అంటే నాకెప్పుడు అలాంటిది ఎదురు అవ్వాల. నాకు ఇస్తానన్న డబ్బులు ఖచ్చితంగానే ఇచ్చారు, నాకు అన్యాయం చేసింది ఎవరూ లేదు. నాకు ఇప్పుడు నాకంతా హ్యాపీగానే ఉంది. అంటే ఇవ్వగలిగేంత స్థాయి, ఇవ్వగలిగినంత స్థితిలో ఇవ్వగలిగినంత రెమ్యునేషన్ వస్తుందా రైటర్కి అని? ఎందుకంటే పెద్ద పెద్ద టెక్నీషియన్లు అందరికీ కోట్లు గుమ్మరించి సినిమాకి ఎవరైతే అవసరమో వాళ్ళకి తక్కువ ఇస్తారు. అది ఇప్పుడు రైటర్ అంటే ఇప్పుడు డైలాగ్ రైటరు, స్టోరీ రైటరు బాగానే ఇస్తారుగా. ఇప్పుడు స్టోరీ రైటరు పెద్ద హీరో కనుక స్టోరీ చేస్తే ఆ స్పాట్లో చాలా డబ్బులు ఇస్తున్నారు, కాబట్టి రైటర్లకు తక్కువ ఇస్తున్నారని మనం అనుకోవడానికి లేదు. సో డైలాగ్ రైటర్గా ఇప్పుడు నేను కూడా మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను. నేను అది చిన్న సినిమా అయితే కథ బాగుంది, ఖచ్చితంగా చేయాలనిపించినప్పుడు ఎంత ఇస్తాను తీసుకుంటాను. పెద్ద సినిమా నా డిమాండ్ నాకు ఉంటుంది, ఖచ్చితంగా నాకు ఇచ్చేది ఇస్తున్నారు. సో నాకు ఎక్కడ వాళ్ళు తక్కువ ఇస్తున్నారనే ఫీల్ నాకు ఎప్పుడు కలగలేదు. బుర్రా సాయి మాధవ్లో మంచి స్టోరీ రైటర్, స్టోరీ టెల్లర్, స్క్రీన్ ప్లే రైటర్ కూడా ఉన్నారు. కానీ ఎందుకు డైలాగ్స్కే పరిమితం అయ్యారంటే? అక్కడ బిజీగా ఉన్నాను అంతే. ఇప్పుడు స్టోరీ చేసుకోవడానికి మనకు కావాల్సినంత టైం ఉండాలి, టైం దొరకట్లా. ఉన్నాయి, రకరకాల ఐడియాలు ఉన్నాయి, బోల్డన్ ఐడియాలు ఉన్నాయి, బట్ అవన్నీ వస్తాయి. ఎప్పుడు వస్తాయి అన్నది చాలామంది వెయిటింగ్. నాకు తెలిసి 25లో వచ్చేస్తాయి, వస్తాయి. అంటే మీరు డైరెక్షన్ చేయబోతున్నారు 25లో? చేయాలని ఉంది, చూద్దాం. సార్, చాలామంది స్టార్ రైటర్లు ఒక దశకు వచ్చేసరికి డైరెక్షన్ వైపు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటారు? వాళ్ళ రచనలకి, వాళ్ళ రాతలకి సరైన గుర్తింపు లేదు, గుర్తింపు ఉన్నా సరైన స్థాయిలో పేరు రావడం లేదనో, లేదంటే వాళ్ళు ఎక్కడో దర్శకుల చేతుల్లో ఉండిపోతున్న భావంతోనూ డైరెక్టర్లు అయిపోయారు అంటారు. అంటే అందరికీ ఒకే కారణం ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన రీజన్తో కొంతమంది డైరెక్టర్స్ అవ్వచ్చు, అసలు కొంతమంది డైరెక్టర్ అవుదామని వచ్చి అవకాశం దొరక్క వాళ్ళు రైటర్ అయ్యి ప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు డైరెక్టర్గా వాళ్ళు మారచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. కొంతమంది ఒక కథ ఏదో అనిపించినప్పుడు ఇది నేను చేస్తే నా స్టైల్లో జనానికి చెప్దాం అనేటువంటి ఆలోచన ఒకటి రావచ్చు, అలాగే చేయొచ్చు. అంతేగాని అందరికీ ఒకే కారణం, అందరూ అసంతృప్తితోనే డైరెక్టర్లు అవుతున్నారు అనేది కరెక్ట్ కాదు. కొంతమందికి అదే అంబిషన్ అవుతుంది, ఇంకొంతమంది ఈ కథ నేను చేయాలి అనిపిస్తుంది, అట్లా జరుగుతుంది. దర్శకులందరూ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఈ కార్డు మీద ఎక్కువ మోసపడుతున్నారు. లేని పక్షంలో బుర్రా సాయి మాధవ్ లాంటి రైటర్లను తీసుకుంటున్నారు. కానీ అక్కడ క్రియేటివ్ పరంగా ఒక దర్శకుడికి, రచయితకి ఒక గ్యాప్ ఎక్కడైనా వస్తుందంటారు సెట్లో కానీ ఎక్కడైనా? అది చాలా సహజం, అది పనిలో అది కూడా ఒక భాగం. ఇప్పుడు ప్రతిసారి సెట్ అవ్వదు, ఎక్కడో ఒక చోట ఏకీభవించకపోవడం జరుగుతుంది, ఎక్కడో చోట మనం కాస్త విభేదిస్తాం. ఇది ఇలా అయితే బాగుంటుందేమో అని మనకు అనిపిస్తుంది, లేదు ఇలాగే బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది. ఈ విభేదం కనుక ఇవి రాకపోతే వాళ్ళిద్దరు కరెక్ట్గా పనిచేయట్లేదు అని అర్థం. ఆ డిబేట్ ఎప్పుడు ఉండాలి, ఉంటేనే వర్క్ బాగా వస్తుంది. లేదనుకుంటే అది కాంప్రమైజ్ అవుతున్నాను అని అర్థం. ఇప్పుడు ఇద్దరు మైండ్ సెట్లు ఒకలాగా ఉండవు కదా, అన్నదమ్ముల మైండ్ సెట్లే ఒకలాగా ఉండవు, భార్యాభర్తల మైండ్ సెట్లే ఒకలాగా ఉండవు.
కాబట్టి నీదొక మైండ్ సెట్ ఉంటుంది, నాదొక మైండ్ సెట్ ఉంటుంది. మన ఇద్దరం కలిసి పనిచేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఒక చిన్న డిబేట్ అనేది ఉంటుంది. అది చిన్న డిబేట్ కావచ్చు, పెద్ద డిబేట్ కావచ్చు. డిబేట్ అనేది ఉంటేనే వర్క్ కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే ఏంటంటే నాకు నువ్వు, నీకు నేను కాంప్రమైజ్ అయ్యి పనిచేస్తున్నావు అని అర్థం. అది కరెక్ట్ కాదు. బుర్రా సాయి మాధవ్ అనే రైటర్ కాంప్రమైజ్ అయ్యి పని చేయాల్సి వస్తే ఏం చేస్తారు? నేను కాంప్రమైజ్ అవ్వడం అంటే ముందు చెప్తాను. నేను కాంప్రమైజ్ అయిన సందర్భాలు కూడా బోల్డ్ ఉన్నాయి. అస్సలు లేవు, నేను కాంప్రమైజ్ కాలేదని చెప్పడం అనేది బండ బూతది. అది సహజంగా జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే నేను డైరెక్టర్ని కాదుగా, నేను రైటర్ని. అయితే నేను చెప్తా, చెప్పకపోతే నేను తప్పు చేసినట్టు. నాకు అది కరెక్ట్గా అనిపించట్లేదు అనుకున్నప్పుడు, సార్ కొంచెం నాకేదో అది ఇది ఇట్లా అయితే బాగుంటుంది అనిపిస్తాను సార్, ఒకసారి ఆలోచించండి సార్ అని చెప్తా. నేను చెప్పకపోతే తప్పు. తీసుకోవడం తీసుకోకపోవడం అనేది అవతల డైరెక్టర్ ఇష్టం మీద ఆధారపడి. అయితే ఒకటైతే నేను గట్టిగా నమ్ముతాను, డైరెక్టరు అనుకుందే చేయాలి. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ కావచ్చు, బట్ డైరెక్టర్ అనుకుంది, డైరెక్టర్ నమ్మి ఏదైతే తీస్తాడో అది బాగా తీయగలుగుతాడు. అది తప్పైనా జనానికి నచ్చేలా తీయగలుగుతాడు. రైటర్ చెప్పాడే, రైటర్ ఆయన చెప్పింది కరెక్ట్గా ఉందేమో, నేను చెప్పింది కరెక్ట్గా, నేను అనుకుంది కరెక్ట్గానేమో, అదే కరెక్టేమో అని చెప్పి సగం నమ్మి తీస్తే ఏంటంటే, అఫ్కోర్స్ నేను చెప్పింది బాగున్నా సరే, అది తీయాల్సిన వాడు నమ్మకపోతే అది బాగా రాదు. తను నమ్మి తీయాలి. అప్పుడు ఒకవేళ తప్పైనా కూడా జనానికి నచ్చేలా తీస్తారు. సినిమా అంటే అదే, జనానికి నచ్చే తప్పులు చేయటం. చాలా ప్రేమించి ఒక మాట రాస్తారు, సెట్కి వెళ్తే డైరెక్టర్ చూపిస్తే డైరెక్టర్ చాలా ఆనందపడతాడు కదా, ఈ మాట, ఈ డైలాగ్ భలే వచ్చిందయ్యా నీకు ఐడియా అని ఏదో అంటాడని రాస్తారు ఒక డైలాగ్. తీరా సెట్కి వెళ్ళిన తర్వాత ఇంత తెలుగు రాస్తే ఎవరికి అర్థమవుతుందయ్యా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు లేరు? అయ్యో బోల్డ్ మంది తగిలారు, నాకు బోల్డ్ మంది తగిలారు. సరే సరే డైరెక్టర్కి అర్థం కాకపోతే అతను తీయలేడు కదా, ఫస్ట్ ముందు ఆయనకు ఓన్ అవ్వాలి కదా. సరే ఆయనకి తీసుకోవట్లేదులే అనుకుంటాము, ఆయనకి నచ్చేలాగా, నాకు నచ్చేలాగా, ఆయనకి నచ్చేలాగా ఇంకో వెర్షన్ రాస్తాం అంతే. ఏదైనా కానీ డైరెక్టర్కి నచ్చేలాగా, జనానికి నచ్చేలాగా, నాకు నచ్చేలాగా, అందరికీ నచ్చేలాగా రాయటం అనేది ఇంపార్టెంట్. తీయాల్సిన వాడు నమ్మి తీయాలి. కాబట్టి ఫస్ట్ మనం డైరెక్టర్ యొక్క ఒపీనియన్కి మనం ఖచ్చితంగా విలువను ఇవ్వాలి, తప్పదు. ఇంత తెలుగు అర్థం అవుద్దా అని అడిగిన వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ప్రేక్షకులు ఏ దశలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు ఒక తెలుగుని అర్థం చేసుకునే విధానంలో? ప్రేక్షకులు ఎప్పుడు వాళ్ళ స్థాయి తగ్గదు. వాళ్ళు ఎప్పుడు మనకంటే హైట్స్లో ఉంటారు. ఎందుకంటే మనకు డబ్బులు ఇచ్చేది వాళ్ళు, మనం చేసే పనికి జడ్జిమెంట్ ఇచ్చేది వాళ్ళు. వాళ్ళు ఇచ్చే తీర్పుల మీద మనం బతకాలి, వాళ్ళు తెంచే టిక్కెట్ల మీద మనం బతకాలి. సో వాళ్ళని ఎప్పుడైతే మనల్ని పోషించేవాళ్ళు, మనల్ని నడిపించేవాళ్ళు, మనల్ని నిలబెట్టేవాళ్ళని మనం తక్కువ చేస్తే మనం కింద పడిపోతాం. సో ప్రేక్షకులు నేను ఎప్పుడు తప్పు పట్టను. అర్థం కాదా అంటే, ఇప్పుడు ఒకటి ఉంటుంది, ఆ మాట నచ్చిందా లేదా, మాట నచ్చితే అర్థం చేసుకుంటాడు. అర్రే ఏదో బాగుంది, ఏంటి దాని అర్థం అని అడుగుతాడు. సిరివెన్నెల సినిమాలో ఆ పాటలు విని ఆ వయసులో నేను బయటకు వచ్చి ఏంటి వాటికి అర్థాలు అని చెప్పి మా తెలుగు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి వాటన్నిటి అర్థాలు తెలుసుకున్నాను నేను. ఆ సౌండ్ బాగుంది. విరించినవి విరచించి తిని, విపంచినవి వినిపించి తిని. ఏంటి విపంచేంటి, విరించేంటి, విరచించడం ఏంటి? ఆ టైం ఆ వయసులో ఏం తెలుస్తుంది, ఏం తెలియదు కదా. బట్ అది విన్నాను కాబట్టి, ఆయన రాశాడు కాబట్టి, అది విన్నాను కాబట్టి, ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి తర్వాత నేను తెలుసుకున్నాను. లేదా అక్కడే అయిపోతా కదా, ఇంకెప్పటికీ తెలియదు కదా అది. కాబట్టి తెలుసుకుందాం అనేటువంటి జిజ్ఞాస ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, ఖచ్చితంగా తెలుసుకుంటారు. వాళ్ళని మనం వదిలేయకూడదు. ఎట్ ద సేమ్ టైము అర్థం పద్ధం లేని పదాలు రాస్తున్నాంగా మనం. అవునుగా. అర్థం పద్ధం లేని పదాలు రాస్తున్నప్పుడు అర్థం ఉన్న పదాలు రాయటానికి ఏమైంది? సౌండ్ బాగుంటుందిగా, సౌండ్ బాగుంటే మనం రాస్తాం, సౌండ్ బాగాలేదనుకో వదిలేస్తాము. అదే అర్థం లేని పదాలు రాస్తే అది నీకు దాన్ని ఏమంటారు, నీకు అర్థం కాకపోయినా, దానికి అర్థం లేకపోయినా అది మంచి పదం కాదు కాబట్టి కొంచెం దాన్ని ఏమంటారు, నేలబారు భాష, చౌకపారు భాషలో ఉంటే నీకు దానికి అర్థం లేకపోయినా కూడా ఆస్వాదిస్తావు. అర్థం ఉంటే దాన్ని
తెలుసుకుందాం అనే ఆలోచన కూడా నీకు రాదంటే అది కరెక్ట్ కాదుగా. ఇప్పుడు ఐటెం పాటల్లో హుక్ లైన్ అన్ని మీరు అన్నట్టు ఆ చవకబారు భాషలే కనబడుతున్నాయి. ఐటెం పాట కాదు, ఆ పాట అలాగే కూరుకుంటుంది, తప్పు లేదు అందులో, ఆ తప్పు లేదు. ఆ పాట పెట్టారు, ఆ పాట పెట్టినప్పుడు దాని లక్షణం అది. ఐటెం సాంగ్ అని పెట్టి మనం దాన్ని అద్భుతమైన పదాలు ఉపయోగించలేం కదా, అది కరెక్ట్ కాదుగా. పాడుతుంది ఎవరు, ఎక్కడ పాడుతుంది, ఏ సిచ్యుయేషన్లో పాడుతుంది, దాన్ని బట్టి కూడా భాష ఆధారపడి ఉంటుంది. ఇది వరకు ఒక పదం తెలియకపోతే మీరు అన్నట్టు తెలుగు మాస్టర్ వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళవలసిన పరిస్థితి. ఇప్పుడు అంత కష్టం కూడా పడక్కర్లేదు, చేతిలో మొబైల్ ఉంది, అంతేగా. విరించి అంటే ఏంటి అని అర్థం కొడితే తెలిసిపోతుంది కదా. అయితే నేను ఒకటైతే గట్టిగా నమ్ముతా, ఏంటంటే మనం వాడే భాష కూడా ఆ కథ సోల్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు శంకరాభరణం తీసేటప్పుడు ఎవడైనా మంచి భాష వాడతాడు. అసలు ఆ శంకరాభరణం తీద్దామని ఆలోచన వచ్చింది అంటేనే ఆ దర్శకుడు మంచి భాష కోసం చూస్తున్నాడని అర్థం. మనం తీసేటువంటి సినిమా కథ ఏమిటి, దాని నేపథ్యం ఏమిటి, దాన్ని బట్టే ఉంటుంది భాష. సో మనం ఒక మామూలు ఒక ఊరమా సినిమా తీస్తూ అద్భుతమైన భాష వాడటం కూడా తప్పే, అంతే కదా. ఆ పాత్రకున్న స్థాయిని బట్టి మన భాష ఉండాలి, మనం వాడే భాష. ఆ పాత్ర ఏ స్థాయిలో మాట్లాడుతుంది, ఎంత తెలుగు మాట్లాడుతుంది. ఇప్పుడు అదే అసలు కంప్లీట్గా తెలుగు రాని ఒక ఇంగ్లీష్ పాత్ర, ఆ పాత్రకి ఇంగ్లీష్లోనే రాయాలి కదా. నేను తెలుగు వాడిని తెలుగులోనే రాస్తానని చెప్పేసి నేను అద్భుతమైన తెలుగు రాస్తానంటే కుదరదు. ఆ భాష, ఆ పాత్రకి తెలుగు రాదు. సో ఆ పాత్ర చదువు ఎంత, ఆ పాత్ర సంస్కారం ఎంత, ఎలాంటి భాష పాత్ర వాడుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సరే, ఒకప్పుడు చాలా సుదీర్ఘమైన సంభాషణలు వినిపించేవి. పింగళ గారు ఒకలా రాస్తే సముద్రల గారు ఒకలా రాసేవాళ్ళు, తర్వాత మారుతూ వచ్చింది. ఇప్పుడు డైలాగ్ని ఎంత కుదిస్తే అంత గొప్ప డైలాగ్ అనిపిస్తుంది. అవును. మీరు దేన్ని నమ్ముతారు ఈ రెండు ప్రక్రియల్లో? డైలాగ్ అనేది ఎప్పుడు క్లుప్తంగానే ఉండాలి. చిన్న చిన్న పదాలతో డైలాగ్ ఉంటేనే బాగుంటుంది. పెద్ద పెద్ద డైలాగ్ అంటే అవసరాన్ని బట్టి. ఇప్పుడు ఆ పాత్ర అవసరమైనప్పుడు మరి పెద్ద పెద్ద డైలాగులు రాయాలి. ఇప్పుడు కోర్టు సీన్ ఉంది, ఆ కోర్టు సీన్లో ఎక్కువసేపు మాట్లాడాలి, ఆ సీను యొక్క పరమార్థం అది. అప్పుడు నేను తక్కువ చిన్న చిన్న మాటలతో రాస్తానంటే కుదరదు, రాయాలి, పారాగ్రాఫ్లు రాయాల్సిందే. అది ఆ సీన్ బట్టి ఉంటుంది అంతే. మ్యాక్సిమం చిన్న చిన్న పదాలతో రాయడానికి నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. అంటే సినిమా అనేది విజువల్ మీడియా, ఎక్కువ చూపించాలి చెప్పడం కంటే. అవును. దీన్ని అర్థం చేసుకుంటుందా ఈ జనరేషన్ రైటర్లు ఎవరైనా అర్థం చేసుకుంటున్నారా దీన్ని? అది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. విజువల్ మీడియానేగా 100%. ఎప్పుడు కూడా సినిమాకి దృశ్యం మాట్లాడలేని చోట మాత్రమే పాత్ర మాట్లాడాలి. సాధ్యమైనంత వరకు దృశ్యమే మనకి కన్వే కావాలి, మనకి విజువల్ కన్వే చేసేయాలి అంతే సినిమా. అవసరమైన చోట తప్పదు అనుకున్నప్పుడు మాట్లాడాలి. అది కరెక్ట్, ఉత్తమమైనటువంటి సినిమా లక్షణం. మీ మీద సముద్రల గారి ప్రభావం ఎక్కువ ఉందా, ఆత్రేయ గారి ప్రభావం ఎక్కువ ఉందా? ఇద్దరి ప్రభావం ఉంది, ఆత్రేయ గారి కొంచెం ఎక్కువ ఉంది. ఏం నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి? ఇద్దరిది కూడా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఎంత ఉండాలో అంతే ఉంటుంది మాట. ఇక ఒక్క అక్షరం ఎక్కువ కాదు, ఒక్క అక్షరం తక్కువ కాదు. ఇద్దరిలో కామన్గా ఉన్న లక్షణం అది. ఆత్రేయ గారి దగ్గర ఉండేది ఇంకోటి ఏమిటంటే సబ్ టెక్స్ట్ ఉంటుంది, లోపల ఇంకొక భావం. ఒకటి మాట్లాడుతాం మనకి వినిపించే దాంతో పాటుగా అనిపించేది ఇంకోటి ఏదో ఉంటుంది. అది ఆత్రేయ గారి మాటల లక్షణం. సో దాన్ని సాధ్యమైనంత ట్రై చేస్తుంటాం. కానీ రైటర్లందరికన్నా మీకు ఆత్రేయ గారు అంటే విపరీతమైన అభిమానం అని, ఆయన్ని ఒక గురు తుల్యులుగా, ఒక తండ్రితో సమానంగా భావిస్తారని విన్నాను. అవును. దానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఇదే నాకు ఇన్స్పిరేషన్. నేను ఆయన సినిమాలు చూసి, ఆయన నాటకాలు ఆడాను. ఆత్రేయ గారు రాసిన ఈనాడు నాటకం ఆడాను, భయం ఆడాను. ఎవరి దొంగ కూడా రిహార్సల్స్ అయి చేశాం కానీ ఆడలేకపోయాం ఎవరి దొంగ.
అలాగే ఆయన సినిమాలు అన్నీ అంటే డైలాగ్ హీరో అవటం అనేది ఆత్రేయ గారి దగ్గర నుంచి వచ్చింది. డైలాగ్ హీరో అవటం, అంతకుముందు డైలాగ్ అనేది సినిమాలో కలిసిపోయి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. డైలాగ్ అనేది ప్రత్యేకంగా వినిపించడం అనేది ఆత్రేయ గారితో మొదలైంది. అందుకని నాకు ఆత్రేయ గారు అంటే బాగా ఇష్టం. ఆత్రేయ గారు మాటలు పాటలు రెండూ రాశారు కదా, మీరు పాటలు కూడా రాసినట్టున్నారు కెరీర్ ప్రారంభంలో. అంటే పాటలు ఏదో అడపదడప అప్పుడప్పుడు ఏదో రాస్తుంటాను, కానీ అంత గొప్ప లిరిసిస్ట్ ఏం కాదు నేను. నాలో ఉన్న డైలాగ్ రైటరు బాగా రాస్తాడు. లిరిసిస్టు వాడేదో ఊరికే రాస్తుంటాడు అంతే. అది ప్రొఫెషనల్గా రెగ్యులర్గా రాసే అంత లిరిసిస్ట్ నాలో లేడు. ఒకవేళ మీరు రచయిత కాకపోయి ఉంటే ఆర్టిస్ట్ అయ్యేవాళ్ళ ఫుల్ ఫ్లెజ్డ్గా? అసలు ఆలోచన ఎప్పుడు రాలేదు నాకు. రంగస్థలం మీద నాటకాలు అక్కడక్కడ కొన్ని సినిమాల్లో కనిపించారు. నాకు అనిపించాను. అంటే ఫస్ట్ నేను ఆర్టిస్ట్నే, మా అమ్మ నాన్న ఇద్దరు ఆర్టిస్టులే, నేను ఆర్టిస్ట్నే ఫస్ట్. ఆ తర్వాత రాయటం అలవాటైంది. రాయటం అలవాటైనప్పుడు ఆ కిక్ నన్ను బాగా పట్టేసింది. అంటే ఆర్టిస్ట్ తన పాత్ర మాత్రమే నటిస్తాడు, కానీ రైటరు అన్ని పాత్రల్లోనూ మానసికంగా వాడు నటిస్తూనే ఉండాలి. అన్ని పాత్రలు మానసికంగా వాడు నటించగలగాలి. ప్రతి పాత్రకి ఒక గ్రామర్ ఉంటుంది. ఒక పాత్ర మాట్లాడే విధానం వేరుంటుంది, ఇంకో పాత్ర మాట్లాడే విధానం వేరుంటుంది. అన్ని పాత్రలు ఒకేలాగా మాట్లాడకూడదు. అవును. అన్ని పాత్రల్లోనూ రచయిత కనిపించకూడదు. ఆ పాత్రే మాట్లాడుతున్నట్టు ఉండాలి అంటే ప్రతి పాత్రకి ఒక గ్రామర్ ఉండాలి, ప్రతి పాత్రకి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ప్రతి పాత్రకి ఒక నడవడి ఉంటుంది. సో ఇవన్నీ కూడాను రాసేటప్పుడు మనం మానసికంగా మనం అనుభవిస్తూ ఉంటాం, మానసికంగా నటిస్తూ ఉంటాం. సో నాకు ఆ కిక్కు ఇది నాకు ఛాలెంజింగ్ అనిపించింది, అది బాగా పట్టేసింది. పాటకి మాటకి ఆ స్కేల్ వేరే ఉంటుందా? భాషకు సంబంధించిన స్కేల్ అంతేగా మరి, అది వేరు ఇది వేరు. పాటకి కవిత్వం కావాలి, మాటకి కవిత్వం అక్కర్లా. మాట అనేది సూటిగా ఎదుటి మనిషికి తగలాలి, అర్థం అవ్వాలి. మన కవిత్వం చెప్తే మాట్లాడుతున్నప్పుడు కవిత్వం చెప్తే దరిద్రంగా ఉంటుంది. ఇప్పుడు అనుకోకుండా ఒక ప్రాస వచ్చి పట్టం వేరు, అది ఫ్లోలో వచ్చి పడాలి. మనం దాన్ని ప్రయత్నపూర్వకంగా కనుక ప్రాస పెట్టామంటే మాత్రం అది వినటానికి చాలా దరిద్రంగా ఉంటుంది. డైలాగ్కి, పాటకి ప్రాస ప్రాణం, పాటకి కవిత్వం ఉండాలి. అందుకని నేను చెప్పేది ఖచ్చితంగా లిరిసిస్టులు అందరూ కవులే, కానీ డైలాగ్ రైటర్లు అందరూ కవులు కాదు, రచయితలు మాత్రమే. కథా రచయితలు కానీ డైలాగ్ రైటర్లు కానీ వీళ్ళందరూ రచయితలు, కవులు కాదు. ఎందుకంటే వాళ్ళ కవిత్వం రాదు, అందరికీ రాదని నేను అంటలేదు. వచ్చిన వాళ్ళు ఉంటారు, అది రాయగలిగిన వాళ్ళు కూడా ఉంటారు, రచయితలు కవులు అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఆత్రేయ గారు లాగా చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఆత్రేయ గారు పాటని మాటగా రాశారు కదా. పాటని మాటగా ఎప్పుడు రాయలేదు ఆయన. ఆయన మాటలో కూడా తెలియకుండా, ఆయన బేసిక్గా కవి కాబట్టి తెలియకుండా కవిత్వం మనకి దొరుకుతుంది. అంటే భావంలో కవిత్వం ఉంటుంది, భాషలో కవిత్వం ఉండదు, భావంలో ఉంటుంది కవిత్వం. ఇప్పుడు సపోజు అసలు ఆయన మాటలు ఎలా ఉంటాయి, ఇప్పుడు ప్రేమ్నగర్లో సీన్ ఉంటుంది. ఆ అమ్మాయి ఎయిర్ హోస్టెస్, ఉద్యోగం మానేసింది. ఫ్లైట్లో ఆమె పరిచయం హీరోకి. ఇప్పుడు హీరోకి ఒక సెక్రటరీ కావాలి, ఇంటర్వ్యూకి వస్తుంది ఆ అమ్మాయి. డైలాగ్ ఏంటి, సహజంగా మనం ఏమంటాం, అదేంటి మంచి శాలరీ వస్తుంది కదా, ఎయిర్ హోస్టెస్ అసలు చాలా అంత మంచి ఉద్యోగం వదిలేసి వచ్చారేంటి అంటాం. అంత మంచి ఉద్యోగం వదిలేసి వచ్చారు, సరే నా గురించి తెలుసా, నాకు అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, నా దగ్గర ఉండలేరు, మంచి అమ్మాయిలు అసలు ఉండలేరు నా దగ్గర, మరేంటి ఇదంతా తెలుసుకునే వచ్చారా, ఇట్లాంటివి ఉంటాయి రాసేటప్పుడు. ఆయన ఎన్ని రాయడు అసలు. నేను చెప్పానే, వినిపించేది ఒకటి అనిపించేది ఇంకోటి అని. ఆకాశంలో తిరిగేవాళ్ళు నేల మీదకి వచ్చారే అంటే అవతల ఆమె నిలకడ కోసం అంటుంది. నిలకడ కోసం ఏమాత్రం నిలకడలే నా దగ్గరకు వచ్చారా అంటాడు. అయిపోయింది. ఇందాక నేను చెప్పిన పేజీ ఇక్కడ 3 మాటలు అయిపోయింది కదా. ఇందులో కవిత్వం ఏముంది, భావంలో ఉంది కవిత్వం. ఆకాశంలో తిరిగేవాళ్ళు నేల మీదకి వచ్చారే నిలకడ కోసం, నిలకడ కోసం ఏమాత్రం నిలకడలే నా దగ్గరకు వచ్చారా. ఇన్స్పైర్ కాకుండా ఎలా ఉంటాం.
అదేంటంటే మనకి ఒక అందమైన భాష ఎప్పుడైతే మనసుకి తాకిందో అది కవిత్వం అని మనం అనుకుంటాం. అది భాషలో ఎక్కడ కవిత్వం లేదు. ఆకాశంలో తిరిగే వాళ్ళు నేల మీదకి వచ్చారే అనే మాటలో ఎక్కడ ఆ భాషలో కవిత్వం లేదు. ఆ భావంలో ఉంది కవిత్వం. అది యాత్రి గారు ఎవరు రాయలేరు. ఆయనకి మాత్రమే తగింది అది. ఆయన మాత్రమే రాయగలరు అంతే. డైలాగుల వల్ల సినిమాలు హిట్ అవుతాయి అంటారు. డైలాగుల వల్ల ఖచ్చితంగా హిట్ అయిన సందర్భాలు ఉన్నాయిగా. ఇప్పుడు కొన్ని సపోజ్ ఇప్పుడు దానవీర సూరకర్ణే ఉంది. డైలాగు పక్కన పెట్టి సినిమా గురించి మనం ఏం మాట్లాడతాం? ఎన్టీ రామారావు గారి పర్ఫార్మెన్స్ గురించి ఎంత మాట్లాడతామో ఆ డైలాగ్స్ గురించి కూడా అంతే మాట్లాడతాం కదా. ఆ డైలాగ్ రామారావు గారు చెప్పకపోయినా, రామారావు గారు ఆ డైలాగ్ చెప్పకపోయినా మనకి దాని గురించి మనం మాట్లాడలేము అసలు. అక్కడ ఎన్టీ రామారావు గారు, కొండవీటి వెంకటకవి గారు వీళ్ళిద్దరూ ఆ సినిమాకి హీరోలు. సో అలాగే ఇప్పుడు సపోజ్ ముత్యాల ముగ్గు సినిమా ఉంది. ముత్యాల ముగ్గు అద్భుతమైనటువంటి దృశ్యకావ్యం, అద్భుతమైన దృశ్యకావ్యం. కానీ ముళ్ళపూడి గారి మాటలను పక్కన పెట్టి ఆ సినిమా గురించి మాట్లాడలేం. ఆ సినిమాకి బాపు గారు ఎంత ప్రాణం పోశారో ముళ్ళపూడి గారి కలం కూడా అంతే ప్రాణం పోసింది. అలాగని యమగోళ డివి నరసరాజు గారు చేసినటువంటి వ్యవసాయం ఆ సినిమా. డివి నరసరాజు గారు రాసినటువంటి డైలాగ్స్ని పక్కన పెట్టి మనం యమగోళ సినిమా గురించి మాట్లాడలేం. అలాగే ఎన్నో సినిమాలు పరుచూరి వాళ్ళు, ఎన్ని సినిమాలు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్. ఇప్పుడు నరసింహనాయుడు అనగానే టక్కర మనకు గుర్తుకొచ్చేది ఏంటి? కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. అలాగే సమరసింహారెడ్డి అనగానే తొడగొడితే ఆ సౌండ్కి చస్తావరా. సో ఇవన్నీ కూడా ఈ డైలాగులు కూడా ఆ సినిమాని ఆడించినాయి. డైలాగులు మాత్రమే ఆడిస్తాయని అంటల్లా. డైలాగులు కూడా కంపల్సరీగా సినిమాని ఆడించేటువంటి వాటిల్లో డైలాగ్స్ పాత్ర కూడా కంపల్సరీగా ఉంటుంది. ఒకప్పుడు దాని పాత్ర ఎక్కువ ఉంటుంది, ఒకప్పుడు దాని పాత్ర తక్కువ ఉంటుంది. డైలాగ్స్ పాత్ర అసలు ఉండదు. లేదా డైలాగులు మాత్రమే సినిమాని ఆడిస్తాయని మాత్రం పొరపాటు నేను చెప్పను. డైలాగులు బాగాలేకపోతే ఆ ప్రభావం సినిమా మీద కూడా పడుతుంది కదా. పడుద్ది. డైలాగులు బాగా లేకపోవడం అంటే అర్థం ఏంటి? ఆ డైలాగులు బాగా పలుకుబడిలోకి రాకపోవటం కాదు. డైలాగులు బాగా లేదంటే దానికి తగ్గట్టు రాయకపోవడం, దానికి తగ్గట్టు అక్కడ పడాల్సిన మాట పడలేదు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మౌనం మాట్లాడుద్ది, మాట్లాడకూడదు ఒకప్పుడు. అలాగే కొన్ని చోట్ల డెప్త్గా ఉండే డైలాగ్ పడాలి అక్కడ 100%. పడకపోతే కుదరదు. అలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో పెద్దగా డెప్త్గా లేకుండా రాశారు, తేలిపోతాయి సీన్స్. అంటే మనకి కన్వే అవ్వాల్సినట్టు కన్వే అవ్వదు. ఒకప్పుడు డైలాగు చాలా పెద్ద పాత్ర వహిస్తుంది. దానికి ఉదాహరణ కృష్ణవందే జగద్గురు నా సినిమానే తీసుకున్నాం. అందులో డైలాగ్ ఉంది, అమ్మ 9 నెలలు కష్టపడితే పుట్టామనుకుంటారు కొందరు, కాదు నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు, రెండూ నిజాలే. కానీ పురిటినప్పుడు చూసినవాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసినవాడు పశువు అవుతాడు అని డైలాగ్. ఆ డైలాగు పట్టడానికి అంతకుముందు ఆ ప్లేస్లో చాలా డైలాగులు రాశా, అన్నీ నాకు నచ్చినాయి. నాకు నచ్చకుండా అసలు నేను డైరెక్టర్ గారికి చూపించను. కృష్ణ గారు డైలాగ్ చూసి బాగుంది, ఇంకేదో కావాలి అసలు ఒప్పుకునేవాడు కాదు ఆయన. ఏంటి అన్నీ బాగానే ఉంటున్నాయి కదా, ఎందుకు ఒప్పుకోవట్లేదు ఈయన అసలు ఏంటి అంటే, ఆయన ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ హీరో మారటానికి మాట ఒక్కటే కారణం కావాలి, అక్కడ సిచ్యుయేషన్ లేదు. హీరో మారటానికి స్క్రీన్ ప్లే పరంగా అక్కడ ఆ స్క్రీన్ ప్లేలో అక్కడ డైలాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క మాట అండ్ అప్పటిదాకా వాళ్ళిద్దరు కరెక్ట్గా మాట్లాడుకుంటున్నారు. ఆమె చెప్పేది కరెక్టే, హీరో చెప్పేది కరెక్టే, ఇద్దరు చెప్పేది కరెక్టే. కానీ ఒక్క మాట అతని ప్రయాణాన్ని మార్చేయాలి, ఆలోచన విధానాన్ని మార్చేయాలి. సో అక్కడ అంత డెప్త్ ఉన్న డైలాగ్ అవసరం. అప్పుడు నాకు అర్థమయ్యి కూర్చొని ఏంట్రా బాబు ఏంటి అప్పుడు ఆ డైలాగ్ వచ్చింది, తీసుకెళ్ళి చూపించాను, తీశారు. ఆ డైలాగ్ తర్వాత ఎంత ప్రభావం చూపించిందనేది తెలుసు. మీ కెరీర్ ఒక్కసారిగా అంతే మీ వైపు తిరిగి చూసేలా చేసింది. మరి అక్కడ అంత డెప్త్ ఉన్న డైలాగ్ అవసరం, లేకపోతే ఎట్లాగా? లేదు అక్కడ మామూలు డైలాగ్ రాసేసాం అనుకో, హీరో ఎందుకు మారారు అంటారు. మాటలకు మారిపోతారా అని కూడా అంటారు. మాటలకు మారిపోతారా? సో మాటలకి మనుషులు మారరు అన్న అభిప్రాయం ఉన్న మనుషులు కూడా ఈ మాట అంటే ఎందుకు మారడు,
అనేటట్టు ఉండాలి. థియేటరే ఆలోచించింది ఆ డైలాగ్ విన్న తర్వాత, హీరో ఎందుకు ఆలోచించడు? అంతేగా. అవును. ఇప్పుడు మాటకి మనిషిని మాటలుగా మారుతారా అంటారు. ఖచ్చితంగా మారుతారు. మార్చే శక్తి మనిషికి ఉంటుంది. సింపుల్ లాజిక్, మన ఇద్దరం ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాం, గబిక్కి నేను ఒక బూతు మాట అన్నాను అనుకో, నీ కోపం రాదా? అప్పటిదాకా నా మీద ఉన్న అభిప్రాయం మారదా? అంతే కదా, అది మాటేగా, అది మాటే. గబిక్కిన ఒక మాట తూలాను, నా మీద నీ అభిప్రాయం మారిపోతుంది. రేపటి నుంచి సాయిమాధవ్ పేరు చెప్పగానే నువ్వు మాట్లాడే విధానం మారిపోతుంది. నీ ఆలోచన ధోరణి కంప్లీట్గా సాయిమాధవ్ మీద వేరే మాట వచ్చేస్తుంది. అవసరమైతే ఇంటర్వ్యూ కూడా మధ్యలో ఆపేసి లేచేసి వెళ్ళిపోతావు నువ్వు. అంతే కదా. అంటే మాటకి మనిషిని మార్చే శక్తి ఉందంటానికి ఇది ఒకటే ఉదాహరణ. అంటే ఒక బూతు మాటకి మనిషి మారినప్పుడు ఒక మంచి మాటకి ఎందుకు మారడు? మాటగా శక్తి అనేది అర్థమవుతుందిగా. కాబట్టి దీనికి తొందరగా మారతాడేమో, దానికి కొంచెం లేట్గా మారతాడు. అంతే, ఇది ఇన్స్టెంట్. అంతే. అట్లాగే సో సరైన డైలాగ్ అనేది చాలా అవసరం. సరైన డైలాగ్ ఎంత అవసరమో, ఏ డైలాగ్ కావాలో ఏ డైలాగ్ వద్దు అన్న తూకం కూడా దర్శకుడు తెలియడం అంతే అవసరం. 100% అవసరం. అది కనుక లేకపోతే అంత మంచి డైలాగ్ అక్కడ పడేది కాదు. ఎందుకంటే అంతకుముందు నేను రాసినవి కూడా నాకు నచ్చి తీసుకెళ్ళాను ఆయన దగ్గరికి. అవి పక్కన పెట్టాల్సిన డైలాగులు ఏం కాదు, మంచి డైలాగులే. కానీ ఆయన ఒప్పుకోలే. ఈ డైలాగ్ వచ్చేదాకా ఆయన ఒప్పుకోలే. ఆ రోజు ఆయన ఈ డైలాగ్ వచ్చేదాకా ఒప్పుకోలేదు కాబట్టి ఈరోజు సాయిమాధవ్ ఇక్కడ ఉన్నాడు. అవును, కరెక్ట్గా చెప్పాలండి. ఒకటో డైలాగ్కు రెండో డైలాగ్కు ఆయన సాటిస్ఫై అయిపోతే మామూలు డైలాగులో అదో డైలాగ్ అయిపోయేది. అంతే, సింపుల్ అది. కానీ ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు ఏం తీసుకోవాలి ఏం వద్దు అన్న జడ్జిమెంట్ అన్నది డైరెక్టర్లు తెలిసి ఉండాలి. కంపల్సరీగా ఉండాలి. అసలు అది లేకపోతే అసలు డైరెక్టరే కాడు. ఒక డైలాగ్ దగ్గరే కాదు, అసలు డైరెక్టర్కి ఉండాల్సిన ముఖ్య లక్షణం పని తీసుకోవటం. ఏ టెక్నీషియన్ దగ్గర పని ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఈ మూడు తెలిసిన వాడే డైరెక్టర్. కొత్త డైరెక్టర్లతో పనిచేశారు, రాజమౌళి లాంటి వాళ్ళతో పనిచేశారు, గుణశేఖర్ లాంటి వాళ్ళతో పనిచేశారు, ఇప్పుడు శంకర్ గారితో పనిచేశారు. ఎవరిని ఒప్పించడం కష్టం అవుద్దండి ఒక రైటర్గా. అంటే ఒక డైలాగ్ రాస్తాం మనం, ఈ డైలాగ్ వీళ్ళ దగ్గర తొందరగా పాస్ అయిపోద్ది అన్నది ఎవరి దగ్గర ఆ ధీమా ఎక్కువ ఉంటుంది. నేను చేసిన వాళ్ళందరూ కూడా నా దగ్గర నుంచి వర్క్ బాగా తీసుకున్న వాళ్ళే 100%. ఇప్పుడు రాజమౌళి గారికి విపరీతమైన క్లారిటీ ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఏ టెక్నీషియన్ దగ్గర ఎంత తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి పరిపూర్ణంగా తెలిసినటువంటి డైరెక్టర్ ఆయన రాజమౌళి గారు కానీ లేకపోతే శంకర్ గారు కానీ, నేను పనిచేసిన వాళ్ళందరూ ఆ కోవకు చెందిన వాళ్ళే. కాబట్టి నాకు ఎక్కడ కూడా వీళ్ళెవరి దగ్గర నేను కష్టపడలా. నేను కష్టపడ్డ డైరెక్టర్లు ఉన్నారు, లేరని నేను చెప్పను, వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు. అంటే ఆ కష్టం వేరేమో, వేరే రకమైన కష్టమేమో అది. అంతేగా. అది అంటే క్లారిటీ లేని డైరెక్టర్స్, వాళ్ళకి ఉందే క్లారిటీ అనుకునే డైరెక్టర్స్. వాళ్ళకి యాక్చువల్గా క్లారిటీ ఉండదు, వాళ్ళకి ఏదో ఉంది దాని క్లారిటీ అనుకుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మనం కష్టపడతాం. అలా కష్టపడిన సందర్భాలు ఉన్నాయి, ఆ సినిమాలు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనకు అర్థమైపోద్ది. ఎప్పుడైతే ఇప్పుడు దర్శకుడు క్లారిటీ లేకపోయినా కూడా క్లారిటీ ఉంది అనుకుంటాడో, అతను చేసే పని అలాగే ఉంటుంది. 100% ఆ సినిమాలు దెబ్బతింటాయి. అది అర్థమైపోద్ది మనకు అప్పుడే. అలా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసి ఇంత స్టార్డమ్, రైటర్కి ఇంత స్టార్డమ్ తెచ్చుకున్న తర్వాత, భాష మీద, సాహిత్యం మీద, సినిమా మీద ఇంత అవగాహన వచ్చిన తర్వాత ఏమాత్రం క్లారిటీ లేని డైరెక్టర్ల దగ్గర పనిచేయడం కూడా చాలా నిప్పుల మీద నడక లాంటిది. అవును, సినిమాను వదిలేసి వచ్చేద్దాం మనం అన్న కోపం ఆ క్షణం రావచ్చు. దాన్ని దాటుకుని వస్తారా సాయిమాధవ్, లేదంటే వదిలేసి వస్తారా? అంటే మనం మధ్యలో వదిలేసి రావటం అనేది అది వృత్తి ధర్మం కాదు. మధ్యలో వదిలేసి రాకూడదు కదా. రేపొద్దున ఆ సినిమా ఏదన్నా అటు ఇటు అయితే నేను మధ్యలో వదిలేసి రావటం కూడా కారణం అవుతుంది. అదొక కారణం ఏంటో. ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు, మధ్యలో ఇంకోటి దొరకలేదు, ఒకవేళ ఇంకోటి దొరికినా కూడాను వాడు మళ్ళీ ఓన్ చేసుకోవడానికి టైం పట్టింది అని కూడా మన మీద వేస్తారు. రకరకాలు, అసలు వాళ్ళు వేస్తారని కాదు, కానీ మనం ముందు ఒప్పుకున్నాము, డబ్బులు తీసుకున్నాము, పని చేస్తున్నాము,
మధ్యలో సింక్ అవ్వలేదు. సింక్ అవ్వలేదని చెప్పి మనం వదిలేసి వచ్చేస్తే అసలు మన ప్రయాణమే సాగదు. నేను ఇందాక చెప్పా కదా, నేను ఎప్పుడు తప్పు చేస్తానంటే, తప్పు నేను ఎప్పుడు చేసినట్టు అవుతుందంటే చెప్పకపోతే, నేను చెప్పకపోతే నా తప్పు అవుద్ది. ఖచ్చితంగా నేను చెప్పే తీరుతా. నేను చెప్తా, తీసుకోలేదు సరే, అప్పుడు మనం ఇక సరే కానీ మనం ఎగిలిందే ఉంది, మన పని మనం చేద్దాం. నా పని వరకు తప్పు లేకుండా చేయాలి. నా పని వరకు తప్పు లేకుండా చేశానా లేదా అంతవరకు అయితే హ్యాపీ. నా వరకు నేను ఎప్పుడు తప్పు చేయలేదు, తప్పు చేయను, అంతవరకు ఖాయం. ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉంటుంది. మీ సినీ జీవితంలో, మీ కెరీర్లో కృషి గారి భాగం ఎంత? అసలు కృషి గారేగా అమ్మవారు. అసలు నన్ను తీసుకొచ్చింది, నన్ను గుర్తించింది ఆయన. నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది ఆయన. కృషి గారు లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడు, ఆయన లేకపోతే నేను లేను. రచయితలను బాగా ప్రేమిస్తారు కదా ఆయన. బాగా. ఆయన బేసిక్గా అద్భుతమైన రచయిత, చాలా గొప్ప రచయిత కృషి గారు. కృషి గారి కథలు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత గొప్ప రచయిత అనేది. వేదం సినిమాకి డైలాగ్స్ కూడా ఆయనే రాసుకున్నాడు. వేదం సినిమాకి కృష్ణవంది జగద్గురు నుంచి నేను రాస్తున్నాను. సో రచనలన్నా రచయితలన్నా ఆయనకి చాలా ఇష్టం. ఆయన మంచి చదువరి, పుస్తకాలు బాగా చదువుతారు ఆయన. అటు తెలుగు పుస్తకాలు, ఇంగ్లీష్ పుస్తకాలు కూడా బాగా, ఇంగ్లీష్ లిటరేచర్ మీద కూడా మంచి పట్టు ఉన్నాయి. గంధా నాగరాజు గారిని ఆయన వెతికి మరీ పట్టుకుని, అవును, ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని రాయించుకున్నారు ఆయన. అవును, గంధా నాగరాజు గారు చాలా గొప్ప రచయిత. ఇండస్ట్రీ ఒక గొప్ప రచయితని దూరం చేసుకుంది. కలిసారండి ఆయన? కలిసా, నాకు బాగా నాటకరంగం నుంచే పరిచయం నాకు. అవునా? నాటకరంగం నుంచే గంధా నాగరాజు గారు పరిచయం నాకు. అయితే ఏంటంటే పరిచయం అంతే, పెద్ద పరిచయం లేదు. వీడు సాయిమాధవ్ బుర్రా అని ఆయనకి తెలుసు, ఈయన గంధా నాగరాజు గారు నాకు తెలుసు. కానీ ఆయన ఉంటే ఇంకా చాలా గొప్ప సినిమాలు వచ్చాయి, గొప్ప సినిమాలు వచ్చాయి, సమస్య లేదు. ఆయన గురించి నేను విన్నదైతే ఆయన ఎంత గొప్ప రచయిత అంత గొప్ప మనిషి కూడా. ఆయన వ్యక్తిత్వం కూడా చాలా గొప్పది, చాలా సెన్సిటివ్. సో ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి కథలు కూడా సెన్సిబుల్ సబ్జెక్ట్సే వస్తాయి. అవునవును, వచ్చి అని మన బ్యాడ్ లక్. చివరి సీతారామ శాస్త్రి గారి చివరి అంకంలో మీరు బాగా క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. అవును. అంత క్లోజ్నెస్ ఎలా? అబ్బాయి అని పిలిచేవారు మమ్మల్ని? అవును. ఆయన, నేను ఒకటే చెప్తా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పమంటే ఒక్క మాటలో దైవాంశ. ఆయన దగ్గర కూర్చొని ఆయన ఎదురుగా 10 నిమిషాలు కూర్చుంటే మనలో ఉన్న నెగిటివిటీ మొత్తం పోతుంది. నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీసేసి అవతలేస్తారు ఆయన. అంత గొప్ప మనిషి, స్వచ్ఛమైన నవ్వు, స్వచ్ఛమైన మనస్సు. నాలో ఉన్న రచయిత అంటే ఆయనకి చాలా ఇష్టం. నన్ను బాగా ప్రేమించేవాడు ఆయన. సో నాకు ఎప్పుడన్నా ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా నేను గురుగారికి కాల్ చేసి మాట్లాడేవాడిని. ఆయనతో కూర్చుని, ఆయన పగలంతా పడుకుంటారు, ఆయన రాత్రి పని చేస్తారు, నైట్ పని చేస్తాడు ఆయన. ఆయనతో కూర్చుంటే తెల్లారిపోయేది. తెల్లారిపోయి ఇప్పుడు 3 అమరాంతలు అలా చాలా ఎన్నో రాత్రులు. మీ ఇద్దరిని కలిపింది, ఎక్కువగా కలిపింది, ముడివేసింది కృష్ణవందే జగద్గురు అనవచ్చు. ఎందుకంటే ఆయన కృష్ణవందే జగద్గురు, కృష్ణ గారి ప్రతి సినిమా, గౌతమిపుత్ర శాతకర్ణి, కంచె, ప్రతి సినిమా ఆయన లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది. అది ఆ లోటు భర్తీ కాదు, అది కనిపిస్తుంది. భర్తీ కావాలని కోరుకుందాం, కానీ కష్టం. మీకు బాగా ఇష్టమైన, మీరు ఆదర్శంగా తీసుకునే మహనీయుడు ఎన్టీఆర్. ఆయనతో పనిచేసే అవకాశం రాకపోయినా బయోపిక్ పనిచేశారు. కానీ ఆ రిజల్ట్ మిమ్మల్ని బాధ పెట్టిందా? బాధ పెట్టకుండా అంటే గొప్ప అవకాశం, ఆయనతో పని చేయకపోయినా ఆయన కథను చెప్తున్నాం మనం స్క్రీన్ మీద. అంటే చాలా చేయాలనుకుని చేయలేకపోయాం. ఆ సినిమా చాలా ఇష్టంగా చేసాం, చాలా ఇష్టపడి చేసాం. నాకైతే ఆ సినిమా రాయటం ఒక అదృష్టం. ఎన్టీ రామారావు గారి కథని చెప్పే అవకాశం రావటం, ఆయనకి డైలాగ్ రాసే, నా డైలాగు ఆయన చెప్పే అదృష్టం నాకు లేకపోయినా ఆయన పాత్ర నా డైలాగులు చెప్తుంది. ఆయన పాత్రకి డైలాగ్స్ రాసే అవకాశం వచ్చింది. అంతకంటే ఏం కావాలి? అందుకని ఎంతో ప్రాణం పెట్టి సినిమాకి పనిచేసాం. కాకపోతే చేయాల్సినవి చాలా చేయలే.
అవును. చేయాల్సినవి చాలా చేయలేదు. సో దాని మీద నాకు ఆ డౌట్ ఉంది. నా డౌట్ నిజమైంది. ఒక పార్ట్ చేస్తుంటే ఏమైనా ఫలితం వేరేలా ఉండదు, 2 భాగాలు. ఇప్పుడు ఒక పార్టా 2 పార్ట్లా అని కాదు, 2 పార్ట్లు మనం అది కరెక్ట్గా ఎలా ఏం చేయాలి అనేది చేయాలి కదా. రకరకాల కారణాల వల్ల చేయలేకపోయాం. ఆ కారణాలు మనం ఇప్పుడు చెప్పలేము, పబ్లిక్ డొమైన్లో చెప్పలేము. కానీ ఆ సినిమా ఉండాల్సినట్టు లేదు. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, నేను ఒక రామారావు గారు అభిమానిగా, ఒక మామూలు ప్రేక్షకుడిని అయితే రామారావు గారు బయోపిక్ వస్తుందనగానే నేను ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాను. రామారావు గారి బాల్యం ఒకటి, ఆయన కాలేజీలో ఎలా ఉండేవాడు, ఆయన కాలేజీలో కూడా మనకు తెలియని ఒక యాంగిల్ కదా. కాలేజీలో కూడా ఇలాగే అందరినీ ఏమండి అని పిలిచేవాడా, లేకపోతే అక్కడ అల్లరి చేసేవాడా, కాలేజీ స్టూడెంట్ ఎన్టీఆర్ కూడా ఇలాగే ఉండేవాడా, ఎలా ఉండేవాడా అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారితో ఆయన శిష్యరికం, ఆయన ఎట్లా నాటకాలు ఆడారు అది తెలుసుకుందాం అని ఉంటుంది. ఆ తర్వాత ఆయన సినిమా రంగానికి వచ్చిన తర్వాత ఆయన పడ్డ కష్టాలు మనకు తెలియని అవన్నీ తెలుసుకుందాం అనిపిస్తుంది. 2, రామారావు గారికి నాగేశ్వరరావు గారికి మధ్య ఉన్నటువంటి ఆ పొలిటికల్ పోటీ, ఆ పొలిటికల్ కాదు, ఆ ప్రొఫెషనల్ కాంపిటీషన్, ఆ ప్రొఫెషనల్ కాంపిటీషన్ ఎలా చూపిస్తారు వీళ్ళు, రామారావు గారికి నాగేశ్వరరావు గారికి మధ్య ఉన్నటువంటి ఆ కాంపిటీషన్ ఎలా చూపిస్తారు అనేది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే రామారావు గారికి కృష్ణ గారికి మధ్య ఉన్న కాంపిటీషన్ ఎలా చూపిస్తారు తెలుసుకుందాం అనిపిస్తుంది. అలాగే ఇందిరాగాంధీ గారికి రామారావు గారికి మధ్య జరిగిన ఫైట్ వీళ్ళు ఎలా చూపిస్తారు అని తెలుసుకుందాం అనిపిస్తుంది. రామారావు గారికి కూడా ఇండస్ట్రీలో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా, ఉంటే ఎలా చూపిస్తారు, బయట రకరకాల రూమర్స్ ఉన్నాయి, అవి రూమర్సా నిజాలా, ఒకవేళ నిజాలైతే ఆ నిజాన్ని ఎలా చూపిస్తారు తెలుసుకోవాలి. ఏమీ లేవు కదా ఆ సినిమాలో, ఇప్పుడు నేను చెప్పినవి ఏమీ లేవు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన కలిపి వస్తే ఇంకొక బయోపిక్ అవుద్దేమో, అంతేగా. ఇప్పుడు ఇవన్నీ లేకుండా ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆయన ఈ సంవత్సరంలో పుట్టాడు, ఇన్ని సినిమాలు చేశాడు, ఈ సినిమాకి ఆయనకు మంచి పేరు వచ్చింది, అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్ వస్తాం, వికీపీడియా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దట్స్ వై ఆ సినిమా దెబ్బతిన్నది. సో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, బాధపడటమే, అరే చేయలేకపోయాం, అన్యాయం చేశామే. ఆ సినిమా ఖచ్చితంగా అన్యాయం జరిగింది, అది దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు కాదు. ఆ అన్యాయాల్లో నేను కూడా ఒక భాగం అయ్యాను, అది ఒక బాధ. అక్కినేని నాగేశ్వరరావు గారు బయోపిక్ ఏమైనా మిస్ అయిన ఫీలింగ్ ఉందా? ఉంది, చెయ్యొచ్చు. అద్భుతమైన బయోపిక్ అవుతుంది ఆయనది, అద్భుతమైన బయోపిక్ అవుతుంది. ఇంకోటి బయోపిక్స్లో నాకు బాగా ఎవరన్నా చేస్తే బాగుండు అని నాకు అనిపించే బయోపిక్ ఏంటంటే బాపు రమణల బయోపిక్. అద్భుతంగా ఉంటుంది. వాళ్ళిద్దరు బయోపిక్ నాకు రాయాలని ఉంది. కోతి కొమ్మచ్చని టైటిల్ పెట్టినా చాలు, అంతే. వాళ్ళ స్నేహం, అసలు వాళ్ళ ఇన్సిడెంట్స్, అసలు అద్భుతమైనటువంటి సినిమా అవుతుంది అది. బాపు రమణల బయోపిక్ ఎవరైనా చేస్తే ఆ ప్రయత్నం మీరే చేయొచ్చుగా, స్టార్ట్ చేయొచ్చుగా మీరే, ఎలాగ డైరెక్షన్ చేయాలని ఉంది అంటే. ముందు ప్రొడ్యూసర్ దొరకాలి. బుర్రా సాయిమాధవ్ గారి డైరెక్షన్లో బాపు రమణ గారి బయోపిక్ అంటే ప్రొడ్యూసర్లు ఎందుకు దొరకరు? అమ్మో, అద్భుతం. అసలు అంత అవకాశం రావాలి, కానీ అంతకన్నా కావాల్సిందే ఉంది. సంగీతం గారితో కలిసి ఒక బయోపిక్ మీరు పనిచేశారు, అది రెడీ అయిపోయింది, సబ్జెక్ట్ కూడా రెడీగా ఉంది. ఇప్పటిదాకా నేను రాసినటువంటి స్క్రిప్ట్స్ అన్నిట్లో కల్లా అద్భుతమైన స్క్రిప్ట్ అది. ఇప్పటిదాకా నేను రాసిన వాటి అన్నిటికంటే గొప్ప స్క్రిప్ట్ బెంగళూరు నాగరత్నమ్మ గారి బయోపిక్ అది. స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది, మరి అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎవరైనా అనుకున్నారండి హీరోయిన్ ఎవరు అనుకున్నారు, క్యారెక్టర్ ఎవరు అనుకున్నారు? హీరోయిన్ ఎవరు అనేది ఇంకా అనుకోలేదు. అది యాక్చువల్గా పీపుల్స్ మీడియా కోసం చేసిన సబ్జెక్ట్ అది. అది ఎప్పుడు వచ్చినా కానీ చాలా గొప్ప సినిమా అవుతుంది, సమస్య లేదు. వస్తుంది, ఎప్పటికైనా వస్తుంది ఎప్పటికైనా చాలా గొప్ప స్క్రిప్ట్ అవుతుంది. సంగీతం గారితో ఎలా ఉండేదండి ఆ ప్రయాణం? లెజెండ్ ఆయన చాలా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. రోజు 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 నిత్యం ఆయనతో కూర్చున్న ప్రతిసారి కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. నిత్య యవనుడు ఆయన. ఇప్పటికీ అదే లెజెండ్ అంతే. ఇక అసలు ఆయన ఆలోచన ఎలా వస్తుంటాయి కూడా మనకి ఆశ్చర్యం వేస్తుంది. గొప్ప వ్యక్తి. ఎన్టీఆర్ వంశంలో ఎన్టీఆర్ గారితో పనిచేశారు, బాలకృష్ణ గారితో పనిచేశారు, ఇప్పుడు మోక్షజ్ఞతో పనిచేస్తున్నారు. ఇప్పుడు
ఇంకొక ముని మనవడితో కూడా పనిచేస్తున్నారు. చాలా అరుదైన సంగతి ఇది. చాలా అరుదైన అవకాశం. అవును. ఎన్టీఆర్ గారి ఆశీస్సులు అనుకుంటాను నేను. బాబా ఆశీస్సులు, ఎన్టీఆర్ గారి ఆశీస్సులు. మోక్షజ్ఞ సినిమా ఎప్పుడు ఉంటున్నాను? అది ఉంటుంది. జస్ట్ మనకి నాకు తెలిసి ఈ నెలలోనే మనకి అనౌన్స్మెంట్ వస్తుంది. అదే ఈ సినిమా ఉంటుందా ఉండదా అన్నది పెద్ద అవన్నీ రూమర్లు, అలాంటిది ఏం లేదని చెప్పేసి వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. అన్ని రూమర్స్ అయిన ఊరికే ఆ ఓపెనింగ్ ఫంక్షన్ వాయిదా పడేసరికి వచ్చినటువంటి రూమర్స్ ఇవన్నీ. అంతేగాని ఉంది. అద్భుతమైన సబ్జెక్ట్, అది ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్, సామాన్యమైన సబ్జెక్ట్ కాదు. అసలు ప్రశాంత్ కథ చెప్పినప్పుడే నేను షాక్ అయ్యా. అంత గొప్ప సబ్జెక్ట్ అది. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ సినిమా. బాలకృష్ణ గారికి కూడా ఉంటారంట కదా దీంట్లో. అవన్నీ తర్వాత తెలుస్తాయి. గేమ్ చేంజర్ దగ్గరికి వద్దాం సార్. శంకర్ గారి దగ్గర నుంచి పిలుపు రాగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి సార్? ఆశ్చర్యం. అందుకండి జెంట్ల్మ్యాన్ సినిమా చూసి ఈ డైరెక్టర్తో ఎప్పుడైనా ఒక్క ఫోటో దిగే అవకాశం వస్తుందా అనుకున్నాను. అలాంటిది ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. అందుకంటే ఏముంది అసలు. పైకి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటాడో, ఎలా ఉంటాడో ఏమో అనేటువంటి రకరకాల డౌట్లు. తీరా డౌన్ టు ఎర్త్ ఆయన. అసలు నిజంగా ఆయనకున్న స్ట్రేచర్కి ఆయన బిహేవియర్కి సంబంధం ఉండదు. చాలా డౌన్ టు ఎర్త్, చాలా సామాన్యుల్లా కనిపిస్తాడు ఆయన. సామాన్యుల్లానే ఉంటాడు ఆయన. అస్సలు ఆయనకి కోపం రాగా నేను చూడలేదు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఆయన. లొకేషన్లో ఏమన్నా కోపం ఏమైనా వస్తుందేమో, నేను లొకేషన్కి ఎక్కువగా వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు. కానీ స్టోరీ డిస్కషన్స్లో కానీ, అసలు రైటర్తో ఉండేటువంటి ఆయన రైటర్కి ఇచ్చే విలువ కానీ, రైటర్తో జరిగేటువంటి ఏ డిస్కషన్లో కూడా ఆయన అన్నీ చక్కగా మనం ఏం చెప్పినా తీసుకుంటాడు ఆయన. ఆయన కన్విన్స్ అవ్వటం న్యాయం అనుకుంటే కన్విన్స్ అవుతాడు ఆయన. అంటే మనం చెప్పేదాంట్లో కరెక్ట్గా ఉంటే, మనం చెప్పేదాంట్లో కనుక నిజంగా అందులో నిజమే, మనం కరెక్ట్గా చెప్తే కన్విన్స్ అవుతాడు ఆయన. మనం కరెక్ట్గా లేకపోతే కన్విన్స్ చేస్తాడు. రెండూ ఉన్నాయండి. ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్లు ఒకప్పుడు శంకర్ గారి పేరు గట్టిగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు రాజమౌళి గారి పేరు చెప్తున్నాం. వీళ్ళిద్దరితో పనిచేసే అవకాశం వచ్చింది. ఇది కూడా రేర్ కాంబినేషన్. అవును. ఇద్దరిలో మీకు కనిపించిన ఉమ్మడి లక్షణం ఏంటి? డెడికేషను. ప్రతిదీ కూడా వాళ్ళు అనుకుంది వచ్చేదాకా రాజీ పడని లక్షణం. అస్సలు రాజీ పడరు. వాళ్ళు అనుకుంది స్క్రీన్ మీద కనిపించేదాకా వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో అది 100కి 100% చెప్తారు అంతే. ఇక ఇందులో రాజీ పట్టడం, ఇక ఇంతకంటే రాజులే అని చెప్పేసి దాన్ని అక్కడితో ఆగటం అనేది మాత్రం ఇద్దరిలో లేదు. వాళ్ళు ఏదనుకున్నారో అది ఖచ్చితంగా మనకు చూపిస్తారు అంతే, 100కి 100%. శంకర్ గారి సినిమా వస్తుందంటే దేశం మొత్తం కళ్ళు గుడ్లప్పగించి చూసేది ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి. కానీ ఈ మధ్య ఆయన డౌన్ఫాల్ చాలామంది అభిమానులు బాధ పెట్టింది. శంకర్ గారు ఏంటి ఇలా అయిపోయారు అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అందరిలో. ఉండదు అలాంటిది. ఆయనలో ఉన్న డైరెక్టర్ ఎక్కడా చెక్కు చెదరలేదు. ఆయన అంతే అద్భుతం. మీకు అది రేపు వచ్చే సినిమా చెప్తుంది. గేమ్ చేంజర్ అద్భుతం, సమస్య లేదు. ఇది నెక్స్ట్ లెవెల్ సినిమా. శంకర్ గారి దగ్గర నుంచి ఏమేం కోరుకుంటారో, శంకర్ గారి సినిమాలో చరణ్ బాబు ఉంటే ఏమేం కోరుకుంటారో అవన్నీ కూడా ఆ సినిమాలో ఉన్నాయి. సమస్య లేదు. సూపర్ డూపర్ హిట్ కొడుతున్నాడు ఆయన. నేను అందుకే మొన్న కూడా చెప్పా కదా, రేపు వచ్చేది సంక్రాంతి కాదు, సంక్రాంతి. రాసుకోండి అంతే. అది అంతేగాని ఒక సినిమా పోతుంది, ఓ సినిమా ఆడుతుంది. సినిమా పోగానే ఆయనలో ఏదో ప్రతిభ తగ్గింది అనుకోవటం కానీ, సినిమా ఆడగానే అరే మళ్ళీ ప్రతిభ పెరిగింది. ఆయనలో బేసిక్ ఇన్బిల్ట్ ఉన్న ప్రతిభ అది ఎక్కడికి పోదు. కొన్ని అనుకున్నటువంటి మ్యాజిక్ మిస్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం ఏం చేయలేము. ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది అనుకుంటారు, అనుకొని తీస్తారు, అది వర్కౌట్ అవ్వకపోతే పోద్ది సినిమా. అలాగే మొన్న వచ్చినటువంటి ఇండియన్ 2 కానీ ఇవన్నీ కూడా అనుకున్న మ్యాజిక్ వర్కౌట్ కాకపోయినాయి. ఇప్పుడు మొన్న అనుకున్నట్టు ఇప్పుడు అది 2 పార్ట్స్ లా కాకుండా ఒకవేళ ఒకే పార్ట్లో ఉంటే, ఒకే పార్ట్గా ఉన్నట్టయితే ఆ సినిమా ఆడేదేమో అనిపించింది నాకు. ఆ రోలింగ్ టైటిల్స్లో విజువల్స్ చూసి, పార్ట్ 3కి సంబంధించి విజువల్స్ చూసిన తర్వాత అదే మొత్తం ఒకే పార్ట్ అయితే బాగుండేదేమో అనిపించింది. అది 2 పార్ట్స్ అవ్వటం వల్ల అయిందేమో. ఆ ఆలోచన మరి ఎవరికి వచ్చింది ఏంటి, అది ఎందుకు అక్కడ మిస్ఫైర్ అయింది అనేది మనకు తెలియదు కదా, మనం ఆ సినిమాకి పనిచేయలేదు. సో నిజంగా
రెండు పార్ట్లు కలిపి ఒకే పార్ట్లుగా కనుక వచ్చినట్టయితే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యేదని నేను అనుకుంటున్నాను. నా ఊహ. నేను జనం కూడా అదే అనుకున్నారు. సో అది ఆయన ప్రతిభ తగ్గిందని కాదుగా, ఐడియా ఎక్కడో మిస్ అయింది అంతే. సుజాత గారు లేకపోవడం వల్ల శంకర్ గారు పట్టుతప్పారా అన్నది కొంతమంది వాదన. ఇది కూడా నేనైతే దాన్ని నమ్మనండి. కారణం ఏంటంటే ఇందాకే మనం అనుకున్నాం, డైరెక్టర్ అంటే తీసుకోవడం. సుజాత గారి దగ్గర తీసుకున్నాడు ఆయన. సుజాత గారు ఇచ్చారు, సుజాత గారిని దగ్గర తీసుకున్నాడు. ఇవ్వటం ఆయనకి తెలుసు, తీసుకోవడం ఈయనకి తెలుసు, కాబట్టి అక్కడ వర్కౌట్ అయింది. అలాగే ఇవ్వటం తెలిసి తీసుకోవడం అంటే ఆ కాంబినేషను కేవలం అక్కడ సుజాత గారు లేకపోయినందువల్లే అనేదాన్ని మనం ఒప్పుకోవడానికి లేదు. ఎందుకంటే తీసుకోవడం ఈయన కూడా తెలిసింది కదా. ఈయన తీసుకోపోయినా వచ్చి జేబులో పెట్టాడు కదా. సో ఆ తీసుకునే లక్షణం ఎప్పుడు ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు. ఇండియన్ సినిమాలో ఒక మెగాస్టార్, ఒక సూపర్ స్టార్ తనయుడు ఎప్పుడు సూపర్ స్టార్ కాలేదు, మెగాస్టార్ కాలేదు. ఆ లెగసీని మెయింటైన్ చేస్తుంది రామ్ చరణ్ మాత్రం ప్రస్తుతానికి. ఈ చిరంజీవి గారితో పనిచేశారు, చరణ్ గారితో పనిచేశారు. మరి వాళ్ళిద్దరిని చూస్తుంటే ఏమనిపిస్తుంది ఒక అభిమానిగా కానీ, ఒక రైటర్గా కానీ? అసలు మెగాస్టార్కి ఇంకో మెగాస్టార్ పుట్టాడు అంతే. ఆటోమేటిక్గా ఇప్పుడు చిరంజీవి గారిలో ఎంత డెడికేషన్ ఉందో చరణ్ బాబులో అంత డెడికేషన్ ఉంది. అట్ ఏ సేమ్ టైం టెక్నీషియన్స్కి చిరంజీవి గారు ఎంత వాల్యూ ఇస్తారో చరణ్ బాబు అంత వాల్యూ ఇస్తారు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, చరణ్ బాబు బంగారం. ఆర్టిస్ట్గా ఎంత బంగారమో ఆయన మనసు కూడా అంత బంగారం, సమస్య లేదు. ఇక చిరంజీవి గారు అంటే ఆయన గురించి మనం చెప్పేది శిఖరం. ఆయన చిరంజీవి గారు ఒక శిఖరం. చిరంజీవి గారు అంటే తెలుగు సినిమా అంటే చిరంజీవి గారు. చిరంజీవి గారు మనం కొత్తగా చిరంజీవి గారి గురించి ఏం చెప్తాం? ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళం కదా మనం అంతా. చిరంజీవి గారి సినిమాలో ఒక్క డైలాగ్ రాసినా చాలు, రాసిన డైలాగు చిరంజీవి గారు చెప్పినా చాలు అనుకున్న వాడిని చిరంజీవి గారితో 2 సినిమాలు పనిచేశారు. ఖైదీ నెంబర్ 150, సైరా. అసలు ఒక మంచి డైలాగ్ రాస్తే రైటర్కి ఆయన ఇచ్చేటువంటి అప్రిసియేషన్, అభినందన మనకి విపరీతమైనటువంటి బూస్ట్ ఇస్తుంది. అవును, మహానుభావుడు అంతే, లెజెండ్. విశ్వంబరకి పనిచేసే అవకాశం వచ్చినా ఎందుకు చేయలేకపోయారు? లేదు, డిస్కషన్లో ఉన్నాను అంతే. డిస్కషన్లో ఉన్నా, డిస్కషన్ అయిపోయింది. మన వశిష్ఠ రాసుకుంటాడుగా. అవును, ఇప్పుడు కూడా కలుస్తూనే ఉంటాము, మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆ డిస్కషన్స్ వల్ల ఉన్నాను నేను అంతే. డిస్కషన్లో కూర్చోమన్నారు, కూర్చున్నా అంతే. ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చే సినిమా హరిహర వీరమల్లు. చాలామంది ఫ్యాన్స్ అందరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమా ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉంటుంది సినిమా. అది కథ ఫిక్షన్. అవును, ఫిక్షన్ అండ్ ఫోక్లరు, హిస్టారికల్ షేడ్స్ ఉండేటువంటి ఫోక్లర్ మూవీ. అంటే చరిత్రలో ఉండేటువంటి క్యారెక్టర్లతో తయారు చేసిన ఒక కాల్పనిక కథ. అసలు హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. ఆ సినిమా హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. సినిమా అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా గ్రాండియర్గా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. కృష్ణ గారు బయటకు వచ్చేయడం వల్ల ఏమైనా డిస్టర్బ్ అయిందంటారు ప్రాజెక్ట్? ఏమన్నా డిస్టర్బ్ ఎందుకు అవుద్ది? అంత ప్రేమించి చేసిన సబ్జెక్టు. అది ఏం జరిగిందో నాకు తెలియదు, వాస్తవం. అది ఏం జరిగిందో నాకు తెలియదు. నా వెర్షన్ నేను రాసేసాను, నా పని అయిపోయింది, స్క్రిప్ట్ అంతా అయిపోయింది. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియదు. తెలియకుండా మనం మాట్లాడకూడదు. ఒక హీరోగా చూశారు పవన్ కళ్యాణ్ని, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చూస్తున్నారు. ఆ వేరియేషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఆయన డిప్యూటీ సీఎంగా కూడా హీరోనే. డిప్యూటీ సీఎంగా కూడా ఆయన హీరోనే. మరి ఈ రోజున ఆయన గిరిజనుల్లోకి వెళ్ళిపోతున్నాడు. గిరిజనుల్లో వాళ్ళతో కలిసి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ కన్నీళ్లు తుడిచి, వాళ్ళ సమస్యలు తెలుసుకొని, ఇంతవరకు ఎవరు చేశారు ఆ పని? మరేంటి ఆయన ఇన్బిల్ట్ హీరో. పొలిటికల్ లీడర్ అయినంత మాత్రాన ఆయనలో ఉన్న హీరోయిజం ఎక్కడికి పోదు. కాబట్టి ఇప్పుడున్న ఆయన లోపల ఉన్న హీరోయిజాన్ని ఇప్పుడు రియలైజ్ అవుతుంది. అది తెర మీద కనిపించిన హీరోయిజం ఇప్పుడు నిజ జీవితంలో కనిపిస్తుంది. తెర మీద జనానికి మంచి చేసినట్టు నటించగలుగుతాడు,
మంచి చేయాలి అనే ఇన్స్పిరేషన్ ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు ఆ మంచి నిజంగా చేస్తున్నాడు, చేసే అవకాశం ఆయనకు వచ్చింది. ఒక మంత్రి అయ్యిండు కూడా జేబులోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఆయనకి లేదు. అవును, కావాలనుకుంటే ఫండ్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసి ఇవ్వచ్చు. అవును, కానీ ఈ టైంలో కూడా ఈ దశలో కూడా ఆయన పంచాయతీలకి సొంత డబ్బులు ఇవ్వడం. అవును, అవును, విన్నాను ఎన్ని వింటున్నాను నేను కూడా. నిజంగా గ్రేట్, అది గ్రేట్. ఫైనల్గా గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తున్నారు? అద్భుతమైన సినిమా, సమస్య లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. రేపు వచ్చే సంక్రాంతి శంకరాత్రి, సమస్య లేదు, అందులో రికార్డులు మొత్తం పగిలిపోతాయి. అద్భుతంగా వస్తుంది సినిమా. మహేష్ రాజమౌళి కాంబోలో రాస్తున్నారు. రాయాలని ఉంది, పిలిస్తే పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. పిలుపు వస్తుందని అనుకుంటున్నాను. రైట్ సార్, బుర్రా సాయి మాధవ్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఈ గేమ్ చేంజర్ పెద్ద హిట్ కావాలని కోరు. థ్యాంక్ యూ.